చాలామంది నోటి శుభ్రత కోసం డైలీ మౌత్ వాష్ లిక్విడ్లు వాడుతుంటారు. అయితే ఇవి వాడుతున్న వారు అలర్ట్ కావాల్సిందే అంటున్నారు నిపుణులు. లేదంటే క్యాన్సర్తో పాటు మరికొన్ని ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. మౌత్ వాష్ నోటిని శుభ్రంగా ఉంచడంలో కొంతమేర సహాయపడుతుంది. అలాగే కొన్ని దంత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాదు, వైరస్ వ్యాప్తితో పాటు నోట్లో బ్యాక్టీరియా పేరుకుపోయే ప్రమాదాన్ని తగ్గించడంలోనూ మౌత్ వాష్ ఉపయోగపడుతుంది. అయితే మౌత్ వాష్తో ఆరోగ్య ప్రయోజనాలే కాదు, నష్టాలు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఆల్కహాల్ ఆధారితమైనవి తరచుగా వాడితే ఆరోగ్యానికి చాలా ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. మౌత్ వాష్ లిక్విడ్లో ఉండే హానికర కెమికల్స్ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయంటున్నారు. అంతేకాదు, దీన్ని 3 నెలల పాటు రెగ్యులర్గా వాడితే చిగుళ్ల సమస్యలతో పాటు పేగు క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆల్కహాల్ ఉండే మౌత్ వాష్లను వాడటం వల్ల నోరు పొడిబారుతుందంటున్నారు. క్లినికల్ ఎక్స్పెరిమెంటల్ డెంటిస్ట్రీ జర్నల్లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం ఆల్కహాల్ బేస్డ్ మౌత్ వాష్ వాడిన వారిలో లాలజలం తగ్గినట్లు కనుగొన్నారు. సాధారణంగా మన నోట్లో మంచి, చెడు అనే 2 రకాల బ్యాక్టీరియా ఉంటుంది. అయితే మౌత్ వాష్లోని హానికర కెమికల్స్ జీర్ణక్రియకు, నోటి శుభ్రతకు ఉపయోగపడే కీలకమైన ఓరల్ మైక్రోబయోమ్లను నాశనం చేస్తాయంటున్నారు. అంతేకాదు, బీపీని నియంత్రించే యాక్టినో బ్యాక్టీరియా కూడా ఈ ఆల్కహాల్ మౌత్ వాష్ వాడకం వల్ల తగ్గిపోతుందని సూచిస్తున్నారు. మౌత్ వాష్లలో ఉండే కొన్ని రకాల కెమికల్స్ నోటి పుండ్లకు దారితీస్తాయని చెబుతున్నారు. అలాగే ఎక్కువ రోజులు కొన్ని రకాల మౌత్ వాష్లను వాడటం వల్ల దంతాలు రంగు మారే అవకాశం ఉంటుందంటున్నారు. కాబట్టి మౌత్ వాష్ కొనే ముందు ఎటువంటి రకాలు చూసి తీసుకోవటం బెటర్ అని సూచిస్తున్నారు. అదేవిధంగా రోజుకు 2 సార్లు మాత్రమే 1 నిమిషం పాటు మౌత్ వాష్తో నోటిని శుభ్రం చేసుకోవాలని చెబుతున్నారు. మౌత్ వాష్ను మింగవద్దని సూచిస్తున్నారు.